హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఆర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అందరికీ. సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో ఈరోజు? నేనైతే ఈరోజు చికెన్ పకోడీ అయితే చేశాను. ఈ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత మనము ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా, అంటే మనకి బోన్లెస్ తీసుకోవాలి. డైరెక్ట్ బోన్లెస్ తెచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే మిక్స్డ్ అయినా ఉంది. కేజీ తీసుకొచ్చి ఒక హాఫ్ కేజీ కర్రీ కోసం, హాఫ్ కేజీ పకోడీ కోసం అయితే తీసుకున్నాను. పకోడీ కోసం అయితే నేను ఓన్లీ మెత్తటి పీసెస్ని ఉంచి దాని మీద మొత్తం కర్రీ అయితే వండేసాను. తర్వాత మన పకోడీ కోసం కావాల్సినవి అయితే ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మనకి బియ్యం పిండి కొంచెం క్రంచీనెస్ని ఇస్తుంది మనకి. తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. పిండిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. పిండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. మనకు లెమన్ జ్యూస్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు. లేకపోతే కొద్దిగా వాటర్ కలుపుకుంటూ దాని పీసెస్కి మంచిగా పిండి మొత్తం పట్టేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. టైం పడుతుంది కొంచెం మిక్స్ అయ్యే వరకు. ఆ మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. మొత్తం పీసెస్కి మన పిండి మసాలాలు ఇవన్నీ పట్టే మనకు టైం ఉంటే ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత కూడా వేసుకుంటే ఇంకా బాగా మిక్స్ మన పీస్కి మంచిగా పడుతుంది. కానీ టైం లేకుండా అప్పుడప్పుడు వెంటనే కూడా చేసేసుకోవచ్చు. నేనైతే వెంటనే వేసేసాను. లాస్ట్లో మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా బాగా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మన చికెన్ పీస్కి మన పిండి అనేది మంచిగా పడుతుంది. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత అలా పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినా ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మన ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ తీసి మనము పకోడీలాగా ఒక్కొక్క పీస్ వేసేసుకోవాలి. ఇదంతా మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మన పైన మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, లోపల పీస్ అనేది ఉడకదు. అందుకని మనము ఫస్ట్ ఆయిల్ వేడి కావాలి. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మన చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన క్రిస్పీగా, లోపల మంచి జ్యూసీగా బాగుంటుంది. లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల పైన మాత్రమే క్రంచీగా తయారవుతుంది, లోపల అసలు పీస్ అనేది ఉడకదు. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేయాలి. మళ్ళీ తర్వాత మొత్తము పకోడీలను కూడా అలాగే వేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పకోడీ కోసం అయితే బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి. నేను బోన్లు ఉన్నాయి కర్రీ చేశాను, బోన్లెస్ మాత్రం పకోడీ చేశాను. తర్వాత మనకు కొద్దిగా మిర్చి, ఒక 3-4 మిర్చీలు ఆయిల్లో వేయించుకొని వేసుకోవాలి. అది ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే. అలా క్రంచీగా ఉన్న పకోడీ విత్ మిర్చి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కూడా నేను వేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎన్ని మసాలా ఏ మసాలా అయినా పైన చల్లుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.